Hi friends, I am Chandrika. I am teaching 7th class mathematics ICSE syllabus. If you like my video, please like, share, subscribe, click bell icon to get new uploaded videos. Let's Mode of ungrouped data. Third topic. Mode is the value of the variable which occurs most frequently. అసలు మోడ్ ఎలా కనుక్కోవాలి అనేది చూద్దాం. ఎగ్జాంపుల్ 1. Given below are the number of overs thrown by 11 players of a team in a one-day match. ఒక రోజు మ్యాచ్లో ఈ బాల్ని త్రో చేసినప్పుడు 11 ప్లేయర్స్ ఆడుతున్నారు. బాల్ త్రో చేశారు. అప్పుడు ఒకసారి త్రో చేసినప్పుడు 3, సెకండ్ టైం 4, 4, 0, 8, 6, 7, 4, 6, 0, 8 ఇవి పన్ని 11 ప్లేయర్స్ ఆడుతున్నప్పుడు ఒక ప్లేయర్కి 3, ఒక ప్లేయర్కి 4. ఫైండ్ ద మోడల్ నెంబర్ ఆఫ్ ఓవర్స్ థ్రోన్. ఆ నెంబర్ ఆఫ్ ఓవర్స్ థ్రోన్కి మోడ్ కనుక్కోమన్నాడు. సొల్యూషన్. సిన్స్ 4 అక్కర్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇక్కడ మోడ్ అంటే ఏంటి? ప్లేయర్స్లో ఓవర్స్ థ్రోన్లో ఎక్కువగా ఏది రిపీట్ అయింది? 4 అనే నెంబర్ రిపీట్ అయింది. 4. సో సిన్స్ 4 అక్కర్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ద గివెన్ డేటా, ఏది ఎక్కువసారి రిపీట్ అయితే దాన్ని మనం మోడ్గా తీసుకోవాలి. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు 4. హెన్స్ ద మోడల్ నెంబర్ ఆఫ్ ఓవర్స్ థ్రోన్ ఏంటిది? అది 4. ఓకే, మోడ్ అంటే ఇచ్చిన ఈ నెంబర్స్లో ఏది ఎక్కువగా కనిపిస్తుంది, ఏ నెంబర్ ఎక్కువగా, ఏ ఓవర్ ఎక్కువ కనిపిస్తుంది, 4 అనే ఓవర్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి దాన్ని మోడ్గా తీసుకోవాలి. ఎగ్జాంపుల్ 2. గివెన్ బిలో ఈజ్ ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ పొసెస్డ్ బై 100 హౌస్ హోల్డ్స్ ఇన్ ఏ లొకాలిటీ. అంటే 100 ఉన్నాయి హౌస్. నెంబర్ ఆఫ్ వెహికల్స్ 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 వెహికల్స్. నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఒక వెహికల్కి 17, 2 వెహికల్స్కి 21, 3 వెహికల్స్కి 13, 4 వెహికల్స్ 34, 5 వెహికల్స్కి 10, 6 వెహికల్స్కి 5. వాట్ ఈస్ ద మోడల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ పొసెస్డ్? సొల్యూషన్. ఫ్రమ్ ద గివెన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, ఇచ్చిన ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, it is clear that maximum number of households possess 4 vehicles. అంటే ఎక్కువగా ఏది ఉంది? 4 ఉంది కాబట్టి మనం 4 తీసుకోవాలి. హెన్స్ మోడల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ పొసెస్డ్ ఏంటిది? 4. ఓకే, empirical formula for calculating mode. We use the formula mode. Mode is equal to 3 into median minus 2 into mean. Okay. Example 3. Given below are the number of families member in 50 families of a locality. Number of members 2, 3, 4, 5, 6, 7, 8. Number of families 5, 11, 3, 8, 6, 9, 8 ఇవి. For this frequency distribution, calculate the mean and median using empirical formula. Calculate its mode. ఇచ్చిన దానికి మీన్ మీడియన్ కనుక్కోమన్నాడు. యూజింగ్ ఎంపిరికల్ ఫార్ములా ప్రకారం మోడ్ని కనుక్కోమన్నాడు. అంటే ఈ ఫార్ములా యూజ్ చేసి మోడ్ కనుక్కోవాలి. సొల్యూషన్. వి ప్రిపేర్ ద ఫాలోయింగ్ టేబుల్. నెంబర్ ఆఫ్ మెంబర్స్ అంటే మీన్ అనుకోవాలి. నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ని ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మనం కుములేటివ్ ఫ్రీక్వెన్సీని కనుక్కున్నాం. 2, 3, 4, 5, 6, 7, 8 ఇవి మీ ఇచ్చిన మీన్. ఫ్రీక్వెన్సీ 5, 11, 3, 8, 6, 9, 8 ఇవి. వీటికి ఫ్రీక్వెన్సీ అంటే 5 + 11 16, 5 + 11 + 3 19, 5 + 11 + 3 + 8 27, 5 + 11 + 3 + 8 + 6 33, 5 + 11 + 3 + 8 + 6 + 9 42, 42కి +8 చేస్తే 50. సో n ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 50 వచ్చింది. ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ కనుక్కోవాలి.
ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అంటే మీన్ కావాలి కదా మనకి. మీన్ ఫార్ములా ఏంటి? 2 into 5 10, 3 into 11 33, 4 into 3 12, 5 into 8 40, 6 into 6 36, 7 into 9 63, 8 into 8 64 ఇవి వచ్చింది. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత మనకి ఎన్ని యాడ్ చేస్తే 258. మనని కనుక్కోమన్నాడు వాడు మీన్, మీడియన్, మోడ్ కనుక్కోవాలి. సో మీన్ ఫార్ములా ఏంటి? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే 258 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ అంటే 50. 258 డివైడెడ్ బై 50 డివైడ్ చేద్దాం. 50 డివైడెడ్ 258 డివైడ్ చేయాలి. 54 సార్. ఇప్పుడు 50 టేబుల్లో 258 ఎక్కడ వస్తుంది? 5 4s 20 సరిపోదు. 55 సార్ 500 5 5s 25 అంటే 55 సార్ 250 8 అంటే పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకోవాలి. 51 సార్ 50 30 వస్తుంది. ఇప్పుడు ఇంకో 0 పెట్టుకోవచ్చు మనం. 56 సార్ 300 అంటే 258 50తో 215 డివైడ్ చేస్తే 5.16 వచ్చింది. ఓకే, we have n is equal to 50 which is even. 50 అనేది ఈవెన్. అప్పుడు మీడియన్ ఎంత ఫార్ములా? హాఫ్ ఇంటూ n/2 ఐటమ్ ప్లస్ n/2 ప్లస్ 1 ఐటమ్. హాఫ్ ఇంటూ n అంటే 50/2 ప్లస్ 50/2 ప్లస్ 1 ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ 2 టేబుల్లో 50 25 times 2 table of 50 25 times 25 term plus 25 plus 1 26th term. Half into 25 item అంటే ఇక్కడ 25 క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ చూడండి. 25 అనేది ఇక్కడ 5 25 ఇక్కడ 19తో అయిపోతుంది. 20 ఇక్కడ 20 to 27 ఈ అంటే 5 వేసుకున్నాం. 26 కూడా 5 కాబట్టి 5 వేసి 5 plus 5 10 10/2 2 టేబుల్లో 10 5 times. మీడియన్ మనకి 5 వచ్చింది. నెక్స్ట్ నౌ మోడ్ ఈజ్ ఈక్వల్ టు మోడ్కి ఫార్ములా 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. మీడియన్ ఎంత వచ్చింది? 5. మీన్ 5.16. 3 5s 15. 5.16 ఇంటూ 2 6 2s 12. 1s 2 3 5 2s 10. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి పాయింట్ ఇక్కడ పెట్టుకోవాలి. 10.32. 15 మైనస్ 10.32 అంటే మైనస్ చేద్దాం. ఇలా రాసుకో. 10 9 ఇక్కడ 8 9 నుంచి తీస్తే 6 ఇక్కడ 4.68. ఓకే, మోడ్ వచ్చేసరికి 4.68. హెన్స్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 5.16, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 5, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 4.68. ఓకే, exercise 24C, Roman number 1. Find the mode of each of the following data. First దాంట్లో సెకండ్ 2 sums ఇచ్చారు. సో ఫస్ట్ సమ్ 9 7 8 16 12 9 8 5 9 11. ఇక్కడ మోడ్ అంటే ఏంటని చెప్పాను, ఎక్కువగా అక్కడ ఏ నెంబర్ని తీసుకోవాలి. అంటే ఎక్కువగా ఇక్కడ ఏ నెంబర్ రిపీట్ అయింది? 9 అనే నెంబర్ రిపీట్ అయింది. దీన్నే మనం మోడ్గా కన్సిడర్ చేయాలి. సిన్స్ 9 occurs maximum number of times in the given data, so mode is equal to 9.
అంతే, మోడ్ చాలా ఈజీ. సెకండ్ సమ్ 29, 34, 38, 25, 25, 19, 25, 16, 37, 21, 25. ఇచ్చిన ఈ అబ్జర్వేషన్స్లో ఎక్కువగా రిపీట్ అయిన నెంబర్ 25. Since 25 occurs maximum number of times in the given data, so mode is equal to 25. ఏ నెంబర్ ఎక్కువ రిపీట్ అవుతుందో దాన్ని మనం మోడ్ కన్సిడర్ చేయాలి. సెకండ్ ప్రాబ్లం, ఏ షూ స్టోర్ సెల్స్ pairs of shoes of different sizes. The number of pairs of various sizes sold on a particular day are given below. ఇక్కడ ఏంటంటే ఒక షూ స్టోర్లో షూస్ డిఫరెంట్ సైజ్ ఆఫ్ షూస్ సేల్ అయ్యాయి. ద నెంబర్ ఆఫ్ పెయిర్ ఆఫ్ వేరియస్ సైజెస్ సోల్డ్ అని ఒక రోజు రకరకాల షూస్ ఉంటాయి కదా, ఒక్కొక్క సైజ్ షూ ఒక రోజులో ఎన్ని షూస్ సోల్డ్ అయినాయి. సైజ్ ఆఫ్ షూస్ 1 2 3 4 5 6 7 8 9 10 11 ఈ సైజులు ఉన్నాయి షూస్. నెంబర్ ఆఫ్ పెయిర్స్ సోల్డ్ అంటే ఒక సైజ్ 1 ఉన్న షూ 3 అయినాయి. 2 5 3 1 4 2 5 8 6 2 7 4 8 3 9 5 10 5 11 ఉన్న సైజ్ 11 సైజులో ఉన్న షూ 2 సేల్. వాట్ ఈస్ ద మోడల్ షూ సైజ్ అంటే ఇచ్చిన ఈ డేటాకి మోడల్ కనుక్కో. మోడల్ ప్రాబ్లం ఇచ్చిన టేబుల్ ఇది. ఫ్రమ్ ద గివెన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ దట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ షూస్ సోల్డ్. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ షూస్ నెంబర్ ఆఫ్ పేర్స్ సోల్డ్ 8. ఈ నెంబర్స్లో 8 కదా పెద్ద నెంబర్. అంటే సైజ్ ఆఫ్ షూ 5 అనే నెంబర్ 5 సైజ్ షూ నెంబర్ ఎక్కువగా సోల్డ్ అయింది 8. సో మనం 5 వేసుకోవాలి. థర్డ్ సమ్, ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద హైట్స్ ఆఫ్ 50 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్. ఒక 15 స్టూడెంట్స్ యొక్క హైట్ను ఒక క్లాస్లో చూపించారు. హైట్స్ ఇన్ సెంటీమీటర్స్ 152, 148, 150, 153, 149, 151, 147 ఇవి హైట్స్ సెంటీమీటర్స్లో ఇచ్చాడు. ఇవి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 8 3 4 7 12 10 6 అంటే 152 హైట్కి 8 స్టూడెంట్స్ ఉన్నారు. 148 హైట్ సెంటీమీటర్స్లో 3 ఉన్నారు. 150కి 4, 153కి 7, 149కి 12, 151కి 10, 147కి 6. ఫైండ్ ద మీన్ అండ్ ద మీడియన్. ఇచ్చిన టేబుల్కి మీడియన్ కనుక్కోవాలి. నెక్స్ట్, యూజింగ్ ఎంపెరికల్ ఫార్ములా క్యాలిక్యులేట్ ఇట్స్ మోడ్ కూడా కనుక్కోమన్నాడు. హైట్ అంటే మీన్ XI 152, 148, 150, 153, 149, 151, 147. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 8 3 4 7 12 10 6. 8 plus 3 11, 8 plus 3 plus 4 15, 8 plus 3 plus 4 plus 7 22, 8 plus 3 plus 4 plus 7 plus 12 34, 8 plus 3 plus 4 plus 7 plus 12 plus 10 44, 8 plus 3 plus 4 plus 7 plus 12 plus 10 plus 6 50. Mean is equal to sigma fi xi by sigma fi is equal to 7/11 divided by 50. 7/11 డివైడ్ బై 50 చేస్తే మనకి 150.22 వస్తుంది. n ఈజ్ ఈక్వల్ టు 50 విచ్ ఈజ్ ఈవెన్. సో ఇక్కడ ఈవెన్ అయితే మీడియన్ వచ్చేసరికి 1/2 ఇంటూ n/2 టర్మ్ ప్లస్ n/2 ప్లస్ 1th టర్మ్ 1/2 ఇంటూ 50 n అంటే 50/2 ప్లస్ ఇక్కడ n/2 అంటే 50/2 ప్లస్ 1th టర్మ్. 2 టేబుల్ 50 25 టైమ్స్ పోతుంది కాబట్టి 25 వేసుకున్నాం. 1/2 ఇంటూ 25th టర్మ్ ప్లస్ 25th ప్లస్ 1 26th టర్మ్. ఇక్కడ 25 5th టర్మ్ అంటే 25 అంటే ఎక్కడ వస్తుంది, ఇక్కడ 22తో స్టాప్ అయిపోతుంది. 23 నుంచి 34 వరకు ఇక్కడ కాబట్టి ఇక్కడ చూసుకోవాలి ఎంత వచ్చింది 144. 26th టర్మ్ అన్న 144 మనకు వచ్చేది. 25 ప్లస్ 26 అంటే 149 ప్లస్ 149 అంటే 298. 298 డివైడ్ బై 2, 298 డివైడ్ బై 2 అంటే మళ్ళీ మనకి 149 వస్తుంది. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 149. నెక్స్ట్ మోడ్ 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. మీడియన్ ఎంత 3 ఇంటూ 149 మైనస్ 2 ఇంటూ 150.22.
3 into 140 అంటే 447. 2 into 150.22 అంటే 300.44. ఇది నుండి మైనస్ చేస్తే మనకి 146.56 వస్తుంది. ఓకే, fourth problem. The marks out of 10 obtained by 35 students of a class are given in the following table. Marks obtained చేశారు కదా, 7, 1, 10, 2, 8, 6, 4, 5, 9, 3 marks. Number of students 7, 0, 2, 0, 1, 9, 6, 4, 5 అనేవి. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద మీన్ అండ్ ద మీడియన్ యూజింగ్ ఎంపెరికల్ ఫార్ములా, క్యాల్కులేట్ ఇట్స్ మోడ్. ఓకే, మార్క్స్ అబ్టైన్డ్ 7, 1, 10, 2, 8, 6, 4, 5, 9, 3. ఓకే, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రాసుకున్నాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి అంటే 7 + 0 7, 7 + 2 9, 9 + 0 0, 9 + 1 10, 10 + 9 19, 19 + 6 25, 25 + 4 29, 29 + 5 34, 34 + 1 35. మనకి సిగ్మా FI ఎంత 35 వచ్చింది. FI × XI అంటే 7 × 7 49, 1 × 0 0, 10 × 2 20, 2 × 0 0, 8 × 1 8, 6 × 9 36, 4 × 6 24, 5 × 4 20, 9 × 5 45, 3 × 1 3. ఇప్పుడు సిగ్మా FI × XIని యాడ్ చేస్తే మొత్తం మనకి 205 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? మీన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా FI XI డివైడ్ బై సిగ్మా FI. అంటే 205 డివైడ్ బై 35 అంటే మనకి 5.8 వస్తుంది. సో మీన్ వాల్యూ 5.8. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 35. 35 అనేది ఆడ్ కాబట్టి మీడియన్ వచ్చేసరికి n + 1/2 ఈజ్ ఈక్వల్ టు 35 + 1/2 36/2. 2 టేబుల్ 36 18 times. 18th టర్మ్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ 10తో అయిపోయింది. 11 to 19 ఇక్కడ కాబట్టి మనకి 6 వచ్చింది వాల్యూ. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 6. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ - 2 మీన్. 3 × 6 - 2 × 5.8 36. 18 - 2 × 5.8 11.6. 18 - 11.6 6.4 మనకి వాల్యూ వచ్చింది. మీడియన్ మోడ్ వాల్యూస్ వచ్చేసింది. ఓకే, fifth problem. The following table gives the weights in grams of 30 boxes of fruits. Weights in grams: 350, 428, 500, 375, 475, 400, 450. Number of boxes: 5, 3, 6, 4, 2, 3, 7. Find the mean and the median using empirical formula, calculate its mode. Okay, fifth problem. Weight: mean 350, 425, 500, 375, 475, 400, 450. Number of boxes into frequency: 5, 3, 6, 4, 2, 3, 7. ఇప్పుడు మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. 5కి 5, 5 + 3 8, 8 + 6 14, 14 + 4 18, 18 + 2 20, 20 + 3 23, 23 + 7 30. సిగ్మా FI ఈజ్ ఈక్వల్ టు 30. FI XI అంటే FI × XI. 5 × 350 1750, 3 × 425 1275, 6 × 500 3000, 4 × 375 1500, 2 × 475 950, 3 × 400 1200, 7 × 450 3150. ఈ FI XIని యాడ్ చేస్తే మొత్తం 12,825 వస్తుంది. మీన్ కనుక్కోమంది. మీన్, మోడ్, మీడియన్. మీన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా FI XI బై సిగ్మా FI. 12,825 డివైడ్ బై 30. దీన్ని డివైడ్ చేస్తే మనకి 427.5 వస్తుంది. ఓకే, 12825 డివైడెడ్ బై 30. 33s 90 వస్తుంది. 34s 120 అంటే 34s దగ్గరగా ఉంది కదా. 12 అన్నది 30లో రాదు కాబట్టి 12కి దగ్గర 3 నెంబర్స్ తీసుకోవాలి. 3 నెంబర్స్ అంటే 128 దగ్గరగా 30 టేబుల్లో 34s 120 8
32s 60, 32s are 60, 2, 2, 5, 37s are 2, 10, 5, 1, 15 కదా, పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాం, 150 వస్తుంది. 35s 150, సో 35s 150, 0. ఓకే, మీన్ వాల్యూ ఎంత 427.5 మీన్ వాల్యూ. n ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది 30. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు, ఇది n అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి 1/2 ఇంటూ n/2 టర్మ్ ప్లస్ n/2 ప్లస్ 1 టర్మ్, 1/2 30/2 15, 1/2 ఇంటూ 15th టర్మ్ ప్లస్ 15 ప్లస్ 1 16th టర్మ్. 15th టర్మ్ అంటే ఇక్కడ 14 వరకే ఉంది, ఇక్కడ 15 నుంచి 18 వరకు అంటే 375. 1/2 ఇంటూ 375 ప్లస్ 375, 750 డివైడ్ బై 2. 750 డివైడ్ బై 2 అంటే 375. మీడియన్ ఎంత వచ్చింది 375. నెక్స్ట్ మోడ్ 3 మీడియన్ మైనస్ 2 మీన్, 3 ఇంటూ 375 మైనస్ 2 ఇంటూ 427.5. 3 ఇంటూ 375 అంటే 1125 మైనస్ 2 ఇంటూ 427.5 అంటే 855. ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకి మోడ్ వచ్చేసరికి 270 వస్తుంది. ఓకే, Thank you friends. If you like my video, please like, share, subscribe, click bell icon to get my new uploaded videos.